గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖొమైనీ మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం. 40 మంది అత్యున్నత సైనికాధికారులు. అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసే రెండు దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన కార్యాలయంపై దాడులు చేయడంతో ఖమేనీతో పాటు 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. ఖమేనీ మృతిని ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఆ వార్త దావానాలలో వ్యాపించడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసన సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీలో 10 మంది మృతి చెందారు. మరోవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు చేసింది. దీంతో యుద్ధం మరింత విస్తరించింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధం ట్రంప్. ఇరాన్ కొత్త నాయకత్వం తనతో చర్చలను కోరుకుంటుందని, దానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాళ్ళు చర్చలను కోరుకుంటున్నారు, నేను అంగీకరించి వాళ్ళతో మాట్లాడితే ఈ పని వాళ్ళు త్వరగా చేయాలని ట్రంప్ పేర్కొన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చమురు రవాణాకు ఆటంకం. హార్ముజ్ జలసంధి ద్వారా 20% చమురు రవాణా అవుతుంది. ఆ ప్రాంతంలో దాడులు జరుగుతుండటంతో రవాణాకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 1-2 రోజుల్లో కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకునే ప్రక్రియను కౌన్సిల్ ప్రారంభించిందని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వెల్లడించారు. 1-2 రోజుల్లో కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకుంటామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్సీ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ గీత దాటాయని మూల్యం చెల్లించుకుంటాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖలీజా హెచ్చరించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ ఒక్కసారి ప్రింట్ మీడియా ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది మొన్న రాత్రి 1-2 నుంచి అటాక్ బిగినైంది. నిన్న పొద్దున 8-10కే నిన్న పొద్దున మొన్న నైట్కే జరిగిపోయింది. నిన్నటికి మనం ఆల్రెడీ పొద్దునకి అంటే నిన్న అందరూ కళ్ళు తెరిచే టైంకే మనం వీడియోస్ కూడా చేసాం. అంటే మొన్న నైటు జరిగిన ఇన్సిడెంట్ని ఇండియన్ టైమింగ్ ప్రకారం అక్కడ పొద్దున పూట అనమాట. మనం ఇక్కడ నిన్న పొద్దునే దాన్ని హైలైట్ చేసుకున్నాం. స్టార్టింగే మనం ఈ వార్తలు వేసాం. తెల్లారుజామున 2:30-3 పబ్లిక్ అయింది. నేను 1 గంటకే చేశాను అనమాట. అయితే ఇప్పుడు పేపర్లు నిన్న ఇవాల్టికి వార్తలు రాయాల్సి వచ్చిందనమాట. లేకపోతే రాజధానికి న్యాయ సొబగులు. అమరావతిలో పలు నిర్మాణాలకు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం. జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన, హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయానికి ప్రారంభోత్సవం, పాల్గొన్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజీఐ న్యాయమూర్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మ భాష అమృతం, అందులోనే మాధుర్యం. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలుగు పరిరక్షణ ప్రతి తెలుగింటి బాధ్యత. మార్గదర్శి ఎండి శైలజాకిరణ్. అమలాపురంలో వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంజు తడాకా. విండీస్పై నెగ్గి సెమీస్లో భారత్. T20 క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ సెమీఫైనల్కి దూసుకెళ్లింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. మొదట విండీస్ 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. సంజు శాంసన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ 19.2 ఓవర్లు 5 వికెట్ల కోల్పోయే లక్ష్యాన్ని అందుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కుంభకోణాలకు పెట్టింది పేరు డిఎంకే. తమిళనాడులో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. రాజ్యాంగ విలువలు కాపాడేందుకు తప్పిస్తున్న మదురై సభలో ప్రధాని నరేంద్ర మోడీ. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డిఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎంకే ప్రభుత్వం కుంభకోణాలకు పెట్టింది పేరని, అందులోని మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు ధ్వజమెత్తారు. తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తున్న డిఎంకేకి అది పీడకలగానే మిగిలిపోతుందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరి, తమిళనాడులోని మదురైలో ఆదివారం నిర్వహించిన పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పుదుచ్చేరిలో 2,700 కోట్లు, తమిళనాడులో 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాటు కొత్త వాటికి శంకుస్థాపన చేశారు. మదురైలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక డిఎంకే మంత్రులు ఉద్యోగుల బదిలీలో 365 కోట్లు, ఉద్యోగ నియామకాలు 900 కోట్లు, కాంట్రాక్టులు 1000 కోట్లు, ఇసుక అక్రమ రవాణాలు 4,700 కోట్లు, మధ్యలో 40,000 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇకపై డిఎంకే ప్రభుత్వం కొనసాగేందుకు అర్హత లేదు. 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ని అధికారానికి దూరంగా ఉంచిన ఏకైక రాష్ట్రం తమిళనాడే. కచ్చతీపును శ్రీలంకకి ఇచ్చింది కాంగ్రెస్ అయితే డిఎంకే వాళ్ళకి మద్దతు ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళని ఓటుతో సాగనంపాలంటూ పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వారి భాగోతం బయట పెడుతున్నాననే నాపై డీప్ ఫేక్ వీడియో కుట్రలు. 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నానని అక్కస్తోనే తనపై సోషల్ మీడియాలో నీచమైన మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో నాపై వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసింది. అది డీప్ ఫేక్ వీడియో అని గూగుల్ కూడా నిర్ధారించింది. అందులో ఉన్న కుటుంబంతో మాకు 30 ఏళ్ళుగా పరిచయం ఉంది. మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం. 20-25 ఏళ్ల క్రితం నాటి ఫోటోలు తీసుకొచ్చి వాటిని మ్యూజిక్ యాడ్ చేసి వల్గర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో
అభ్యంతరకరమైన కంటెంట్ లేదు. నేను నిజాయితీగా నిస్వార్థంగా స్వామివారికి సేవ చేయడానికి వచ్చా. ఇలాంటి చీఫ్ పాలిటిక్స్కి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చిరునవ్వులు పూయించడమే లక్ష్యం. ఎటపాక సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండర్ దినేష్ కుమార్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలను ప్రజల్లో ముఖాల్లో చిరునవ్వులు పూయించడమే సివిక్ యాక్షన్ ప్రోగ్రాం లక్ష్యమైన ఎటపాక సిఆర్పిఎఫ్ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండ్ దినేష్ కుమార్ అన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం సరిహద్దు ప్రాంతం మారాయిగూడ గ్రామ సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా వీరగాంగ్లర్ గ్రామంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం ఆదివారం ఆయన ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ మృతి, కుమార్తె అల్లుడు మనవరాలు సహా కుటుంబ సభ్యుల మృతి. ఆర్మీ చీఫ్ ముసావి కూడా క్షిపణిదాడుల్లో మట్టుబెట్టిన ఇజ్రాయెల్. దశాబ్దాల పాటు ఇరాన్ని శాసించి పశ్చిమ దేశాలకు కంట్లో నలుసులా మారిన సుప్రీం లీడర్ అయితొల్లా అలీ ఖమైనీ కథ ముగిసింది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడిలో ఆయన మరణించారు. ఖమైనీతో పాటు ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం ముసావి, రక్షణ మంత్రి అమీర్ నజీర్ జాదే తదితరులు కూడా మృతి చెందారు. రాజధాని టెహ్రాన్లో ఆయన నివాసంపై శనివారం ఉదయం ఇజ్రాయెల్ యుద్ధ విమానాల క్షిపణులు వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఖమైనీ మృతి చెందినట్టు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ధృవీకరించింది. ఖమైనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటన చేశారు. చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తి, విగత జీవిగా మారిపోయాడని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సలాం శాంసన్ అంటూ 50 బంతుల్లో 12 4లు 4 సిక్సులతో 97 నాట్అవుట్. T20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్ సూపర్ 8 మ్యాచ్లో 5 వికెట్లతో వెస్టిండీపై గెలుపు. వెస్టిండీస్ 20 ఓవర్లో 195/4, టీమిండియా 19.4 ఓవర్లో 199 5 వికెట్లతో 199 పరుగులు. గురువారం ముంబైలో ఇంగ్లాండ్తో సెమీస్ మ్యాచ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. బుధవారం న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా డి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మధ్యవర్తిత్వంతో మేలైన న్యాయం అంటూ మన దేశ డిఎన్ఏలోని మీడియేషన్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహం, జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన. ఏపీ హైకోర్టు జడ్జీల నివాస సముదాయం ప్రారంభించిన చీఫ్ జస్టిస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అరాఫీ, త్వరలో శాశ్వత సుప్రీం లీడర్ ఎంపిక, రంగంలోకి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. టెహ్రాన్లోని సీనియర్ నేతలు అధికారులతో ఖమైనీ భేటీ అవుతున్నట్టు గుర్తింపు. 30 క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు పక్కా సమాచారంతో లేపేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిప్పుల వర్షం, పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు, రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్టు మనవేలితో మనకంటినే పొడుస్తున్నారు. ఇది చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయం. ప్రజల్లో ధర్మాగ్రహం రావాలి. గ్రేటర్ రాయలసీమ రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం, బాణసంచ విస్ఫోటనం ఘటనలో దయనీయ పరిస్థితి, చికిత్స పొందుతూ 2 మృతి. 22కి చేరిన మృతుల సంఖ్య నిబంధనలు అతిక్రమించడం వల్లే ప్రమాదం. పోలీసుల అదుపులో నిర్వాహకుడు. మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముంచుకొస్తున్న భారీ భయం, దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఊబకాయం. ప్రముఖ వైద్య సంస్థ నివేదికలు వెల్లడి. 9.8% మంది దేశంలో ఊబకాయంతో బాధపడుతున్న మహిళలు, 5.4% ఊబకాయంతో బాధపడుతున్న పురుషులు, 17.4% 2050 నాటికి దేశంలో ఊబకాయం సమస్యను ఎదుర్కొనే మహిళలు, 12.1% 2050 నాటికి పురుషుల్లో ఊబకాయ సమస్యతో బాధపడేవాళ్ళు. ఊబకాయ నిరోధించేందుకు అత్యవసర కార్యాచరణ చేపట్టాలని శ్వేతపత్రంలో నిపుణులు స్పష్టం చేశారు. ఊబకాయ నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన చికిత్స పర్యవేక్షణకు మార్గదర్శకాలు అవసరమని నొక్కి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లినిక్ల ఏర్పాటు, పాఠశాల దశలోని పిల్లల ఆహార అలవాట్లో మార్పు తెచ్చే కార్యక్రమాలు సహా ఈ చికిత్సలకు బీమా సౌకర్యం వంటివి కూడా తీసుకురావాలని శ్వేతపత్రంలో సూచించారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే శానాకాలం యాదు ఉంటుంది. బీఆర్ నాయుడు తప్పు చేసి అదిరేది లేదు, బెదిరేది లేదంటారా? వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. తన అక్రమ సంబంధాలతో సమాజానికి నష్టం అంటూ బరితెగింపు. సీఎం చంద్రబాబు ఆయనతో రాజీనామా చేయించాలి. డీప్ ఫేక్ వీడియోలు అంటే ఇప్పటికీ కాపాడాలని చూడడం సిగ్గుచేటు. నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి పోయే కాలం దగ్గర పడిందంటూ కామంతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సింది పోయి అదిరేది లేదు, బెదిరేది లేదని కోట్లాది మంది భక్తులను ఉద్దేశించి చెప్పడం అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి. భక్తుల నుంచి డిమాండ్లు వస్తుంటే ఆయన మాత్రం బరితెగించి మరీ ప్రెస్ మీట్ పెట్టి చేసిన భాగవతాన్ని సమర్థించుకోవడానికి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ నాయుడికి సంబంధించిన అశ్లీల వీడియోలు బయటపడినప్పుడే వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి పోయి 30 ఏళ్ళుగా బంధం కొనసాగుతుందని చెప్పడం బరితెగింపు కాక మరేంటని ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలి. అశ్లీల వీడియో బయటపడితే డీప్ ఫేక్ అనడం సిగ్గుచేటు. భువన ఆయన ఒక కామనాయుడు, సకల కళా వల్లభుడు. శ్రీవారికి సేవ చేసే అవకాశం వస్తే ఆలయంలో రాజకీయాలు చేశాడు. వైఎస్ జగన్పై ఆయన చేసిన తప్పుడు ప్రచారానికి దేవుడే శిక్ష విధించాడు. దేవుడిని రాజకీయాల్లోకి లాగే వాళ్ళంతా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ సీఎం చంద్రబాబు నిజంగానే శ్రీవారి భక్తుడైతే అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని
టీడీడీ చైర్మన్ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సకల కళావల్లభుడు కామనాయుడు అయిన బీఆర్ నాయుడు ఆ పదవికి అనర్హుడని వారించిన చంద్రబాబు ఆలకించలేదని విమర్శించారు. ఏడాదిన్నరగా ఆలయ పవిత్రతను మంటగలిపే కార్యక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టినా చూస్తూ ఊరుకున్నారని ధ్వజమెత్తారు. అశ్లీల వీడియో బయటపడితే మరుక్షణమే రాజీనామా చేయకుండా డీప్ ఫేక్ వీడియో అంటూ పోలీసులు ఫిర్యాదు చేసి కాపాడుకునే యత్నం చేస్తూ చేయడం సిగ్గుచేయడం మండిపడ్డారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే ఆ వీడియోలో తప్పేముంది, ఆ వీడియో ఒక టాపిక్కేనా, అందులో తప్పేముంది, నేనేం తప్పు చేశాను, ఆ వీడియోలో నాకేం తప్పు కనిపించడం లేదు, 32 ఏళ్ళుగా పరిచయం ఉన్న కుటుంబంతో అలా మెలగడం తప్ప హాయ్ బాయ్ అనుకుంటాం, అయినా ఆ మహిళ ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకెందుకు అంటూ బట్టబయలని తను రాసలేల వీడియోపై టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎదురు ప్రశ్నలు వేశారు. అందులో ఎలాంటి తప్పు లేదని సమర్థించుకున్నారు. గత 2 రోజులుగా టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంబంధించిన రాసలీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి మరో మహిళతో ఆయన అత్యంత చనువుగా ఉండే వీడియోలు చక్కట కొట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన వాటిపై తొలుత ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ వీడియోలు పూర్తిగా డీప్ ఫేక్ అని, తనపై కొంతమంది వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ వీడియో నిజమేనని చెప్తూనే కొన్నింటిని మార్ఫింగ్ చేశారన్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ కుటుంబంతో తనకు 32 ఏళ్ల పరిచయం ఉందని, దీంతో ఆమెతో చనువుగా ఉన్న వీడియోని ఎవరో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పారు. అయినా ఆ వీడియోలో ఏమి తప్పు ఉందంటూ మీడియాను ప్రశ్నించారు. 32 ఏళ్ళుగా పరిచయం ఉన్న వారితో అలాగే నడుచుకుంటారు, నాకేమి తప్పు అనిపించడం లేదు, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు, అందులో తప్పేముంది, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకెందుకు, సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫోటోలు 20 ఏళ్ల క్రితం దిగినవి వాటిని ఎడిటింగ్ చేసి వక్రీకరించారని చెప్పుకొచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే విశాఖలో ఉద్యోగుల సాగర ఘోష, నల్ల చొక్కాలు ధరించి వేలాది మంది నిరసన, డిమాండ్ పరిష్కరించే వరకు పోరాటం ఆగదు, ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా వెనకాడబో, ఒక్క ఉద్యోగికి 1,00,000 వరకు డిఏ బకాయిలు, చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోతుంది, ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ స్పష్టీకరణ, తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖలో ఆదివారం నిర్వహించిన సాగర ఘోష కార్యక్రమంలో వేలాది మంది ఉద్యోగులు నల్ల చొక్కాలు ధరించి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఉద్యోగుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వాలను మార్చడానికి కూడా ఉద్యోగులు వెనుకాడబోరని హెచ్చరించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో వింత ఏంటంటే ఓ ఫోటో వేసింది అక్కడ సాక్షి. ఆ ఫోటోలో వీళ్ళు కూర్చున్నది ఈడ్చిపెడితే ఒక 100 మంది కనిపించట్లేదు. నెంబర్ 1, ఏదో వేలాదిగా వచ్చేసారని ప్రొజెక్ట్ చేసింది. నల్ల చొక్కాలు అందరూ ధరించి వచ్చారు, మరి ఇక్కడ చూస్తే అందరూ మామూలు చొక్కాలు ఉన్నారు. కాబట్టి అతి ప్రచారం ఇది, అంత మించేం లేదు. అయితే రేపు సంపూర్ణ చంద్రగ్రహణం, ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ. ఈ నెల 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకే ప్రారంభమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలు మాత్రం 6 గంటల తర్వాత ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే వరకు చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడుతుందని వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో గ్రహణ సమయం చూస్తే విజయవాడ నగరంలో 6:14 నుంచి 6:48 దాకా, రాజమండ్రిలో 6:07 చంద్రోదయం అవుతుంది, 6:48 గ్రహణం ముగుస్తుంది, నెల్లూరులో సాయంత్రం 6:18 నుంచి 6:48 దాకా ఉంటుంది అన్నట్టు రాష్ట్రాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, భారత డిఎన్ఏలోని మధ్యవర్తిత్వం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ప్రక్రియ. మధ్యవర్తిత్వానికి అమరావతి భూ సమీకరణ పెద్ద ఉదాహరణ. న్యాయ వ్యవస్థ కూడా దాన్ని ప్రోత్సహించాలి. మలేషియాలో బాగా వినియోగిస్తున్నారు. ప్రతి సమస్యకు కోర్టుకు వెళ్ళడం పరిష్కారం కాదు. విజయవాడలో మీడియేషన్ సదస్సులో సీజీఐ, రాజధానిలోని జస్టిస్ సిటీలో జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ వర్సిటీ, వీటికి భూములు ఇవ్వడానికి సిద్ధం ముఖ్యమంత్రి. డిఎన్ఏలో భారతదేశ డిఎన్ఏలోని మధ్యవర్తిత్వం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. మహాభారతంలో 2 వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా వ్యవహరించాడని, కానీ విఫలమయ్యాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే న్యాయం త్వరగా అందాలి, ప్రజలకు కోర్టులు అందుబాటులో ఉండాలి. జస్టిస్ సూర్యకాంత్, బార్ బెంచ్ కోర్టుకు 2 చేతులు పరస్పర సమన్వయంతో సాగాలి. న్యాయస్థానాలకు మౌలిక వసతుల కల్పన ప్రధాన సమస్య. 50 ఏళ్లు 100 ఏళ్ల అవసరాలకు సరిపడా సదుపాయాలు కల్పించాలి. రాష్ట్రాలకు సీజీఐ వినతి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ సహకారం బేస్ 115 కోట్లతో తిరుపతిలో కోర్టు కాంప్లెక్స్ శంకుస్థాపన. అంతకుముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ రెజా అరాఫీ, 3 సభ్యుల గార్డియన్ కౌన్సిల్ అరాఫీకి చోటు. సుప్రీం లీడర్ని ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు కూడా ఇరాన్లో అధికార మార్పిడి బాధ్యతలు తీసుకుంటున్న రెజా పహ్లావి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఖొమైనీ ప్రభావంతో విప్లవ బాట, ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన ఖొమైనీ దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన నేత. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం, అరబ్ దేశాల అతలాకుతం, ఇరాన్ క్షిపాణి దాడులతో ప్రజలు తీవ్ర ఆందోళన, అమెరికా దాడులను సమర్థించిన ఆస్ట్రేలియా, కెనడా, ఖండించిన రష్యా, చైనా అన్నటువంటిది. అట్లాగే యూఏఈపై దాడుల్ని ఖండిస్తున్న కష్ట సమయంలో అండగా వెన్నంటే ఉంటాం. యూఏఈ అధ్యక్షుడు సహియాన్తో మాట్లాడా మోడీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.
సెమీఫైనల్కి ఇండియా అన్నటువంటి వార్తను ఇక్కడ కూడా హైలైట్ చేశారు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్. క్వార్టర్ ఫైనల్ లాంటి పోరులో భారత్ వెస్టిండీస్ జట్లు తమ శాయశక్తిలో పోరాడే ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద పారించే అభిమానులకు అసలు సిసలైన T20 మజాను అందించే సెమీస్ బెర్త్ కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడిన ఓపెనింగ్ బ్యాటర్ సంజు శాంసన్ బ్యాటింగ్ మాయతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టోర్నీలో ముందడుగు వేసి 196 పరుగుల భారీ చేజింగ్తో సహచర బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లు పారేసుకున్న ఏమాత్రం తడబడకుండా బ్యాట్తో మాయ చేసిన సంజు తన కెరీర్లోనే అత్యుత్తమంగా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజులోనే ఉండి టీమిండియాకి సెమీఫైనల్ చేర్చడమేగా కరేబియన్లను టోర్నీ నుంచి సాగనంపాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు భారీ స్కోర్ చేసిన అనంతరం చేజింగ్లో 19.2 ఓవర్లు ఆడిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది అన్నట్టు హైలైట్ చేశారు. అయితే కన్నీరు మున్నీరు అంటూ బాణాసంచా పేలుడు 23కి చేరిన మృతులు. కాకినాడ జీజీహెచ్లో మరో 2 మృతి, మరో 3 పరిస్థితి విషమం. 8 మంది కార్మికులే పనిచేసేందుకు అనుమతి, కానీ 40 మంది కూలీలతో పని. ప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు. బాణాసంచా కేంద్రంలో వైసీపీ కరపత్రాలు. స్థానిక వైసీపీ ఎంపీపీ పాత్రపై విచారణ. అనిత. కాకినాడ జిల్లాలో తాత్కాలిక బాణాసంచా తయారీ కేంద్రాలు మూసివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో ఈ నీచత్వం ఏంటో అర్థం కాదు. బాణాసంచా పేలితే ఆ ప్రాంత ఎంపీటీసీ మీద చర్య తీసుకుంటారా? అది లెక్కనైతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ దాకా అందరినీ చేయాలి. చెట్ట చూస్తూ కూర్చున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాకా. వాళ్ళని వదిలేసి ఇందులో రాజకీయం. మరి అనిత గారు ఏం చేస్తారో, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి దాంట్లో రాజకీయం చేసుకోవడం ఏందో అర్థం కాదు. ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని అది వైసీపీకి రుద్దే ప్రయత్నం అనమాట. లేకపోతే అరబ్ దేశాలు అతలాకుతలం. ఇరాన్ క్షిపణి దాడులతో ప్రజల్లో తీవ్ర ఆందోళన. దాడుల వల్ల తీవ్రంగా నష్టం తీవ్రంగా లేకుండా ఉద్రిక్తంగా పరిస్థితి. ఆయా దేశాల్లోని భారతీయుల క్షేమంపై మన దేశంలో ఆందోళన. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. తమ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ హత్యతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, సౌదీ, ఖతార్, కువైట్, యుఏఈ, ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై విచక్షణారహితంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. దాడులు ఆపాలని ఆయా దేశాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించిన ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు జనావాసాలపై కూడా పడుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైన తమకు సంబంధం లేని యుద్ధాన్ని తమపై రుద్దారని దుబాయ్, ఖతార్, సౌదీ తదితర దేశాల ప్రజలు అసహనంతో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. పాక్లో అమెరికన్ కాన్సులేట్ ముట్టడి, పోలీసు కాల్పులో 10 మంది మృతి, ప్రధాన నగరాల్లో వెలువెత్తి నిరసనలు, ఇస్లామాబాద్లో 144 సెక్షన్ అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో వెల్లువెత్తిన నిరసన. ఖమేనీ హత్యను ఖండిస్తూ రోడ్డెక్కిన నిరసనకారులు. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో నిరసనలు వెల్లువెత్తే. శ్రీనగర్ సహా కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు ఆదివారం వీధుల్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో తమ నాయకుడు ఖమేనీ మృతి చెందారని ఇరాన్ అధికారిక మీడియా ఆదివారం తెల్లవారుజామున ధృవీకరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికా బార్లో కాల్పులు, 3 మృతి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో 3 మరణించగా 14 మంది గాయపడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు. బీర్ గార్డెన్గా పేరు పొందిన బఫోర్డ్ బార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బార్లో వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్టు పోలీసులు సమాచారం అందింది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళగా చేతిలో తుపాకీ ఉన్న వ్యక్తి ఎదురుపడ్డాడు. ఆ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో అనుమానితుడు మరణించాడు. గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రులకు తరలించినట్టు పోలీసులు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలు. కేజ్రీవాల్ బీజేపీని అధికారం నుంచి తొలగించేందుకు కౌంట్ డౌన్ మొదలైందని ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. అందరినీ భయపెట్టే నియంత తానే భయపడితే అది పరిపాలన అంతానికి సూచిక లాంటిదని వ్యాఖ్యానించారు. మద్యం విధానం కుంభకోణం కేసులు కోర్టు కొట్టివేయడానికి పురస్కరించిన ఆదివారం జంతర్ మంతర్ దగ్గర జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.